ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం షష్ఠోధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్ధతే. ఈ శ్లోకానికి అర్థం, గత జన్మలో చేసిన యోగాభ్యాసం ప్రభావంతో అతను తనకు తెలియకుండానే యోగ మార్గం వైపు ఆకర్షితుడవుతాడు. యోగం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వాడు కూడా వేదాలలో చెప్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతాడు. Due to the practice carried out in previous lives, a person is automatically drawn towards the path of yoga, even without conscious effort. Even a seeker who is curious about yoga transcends the ritualistic teachings of the Vedas and progresses in the spiritual path. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక జన్మలో పూర్తవకపోయినా ప్రతి ప్రయత్నం మనల్ని లక్ష్యానికి దగ్గర చేస్తుంది. మంచి పని, యోగాభ్యాసం ఎప్పుడూ వృధా కాదు. గతంలో చేసిన సాధన మనల్ని మళ్ళీ మంచి మార్గంలో నడిపిస్తుంది. చివరికి మనం ఆత్మజ్ఞానం వైపు చేరుతాం. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.